నమస్కారం. నా నోట ఘంటసాల గారి పాట సంఖ్య 325/365. శ్రీ ఘంటసాల మాస్టర్ గారి 365 పాటల ప్రయాణంలో భాగంగా ఈరోజు 325వ పాట, 325వ రోజు. ఈరోజు శ్రీ ఘంటసాల మాస్టర్ గారు భీష్మ సినిమా కోసం పాడినటువంటి పోతన పద్యం, సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం. ఈ భీష్మ సినిమా 1962 సంవత్సరంలో విడుదలైంది. ఇప్పుడు ఈ పద్యం ఇంకా పాండవ వనవాసం సినిమా కోసం ఘంటసాల గారు పాడినటువంటి సీనియర్ సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం పద్యం, శ్రీ ఘంటసాల మాస్టర్ గారు స్వీయ సంగీతంలో గానం చేసిన పద్యాన్ని, ఈ రెండింటిని నేను ఇప్పుడు పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా భీష్మ సినిమాలో సీస పద్యం, ఇంకా తేటగీతి పద్యం. కుప్పిల్చి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా, చక్రంబు చేపట్టి చనుదెల్చు రయమున పైనున్న పచ్చని పటము జారా, నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి బరల తిగువా, కరికి లంఘిల్చు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని దంపుదు నిన్నుగాతు విడువు మర్జునాయని, నాదు విషిక వృష్టి తెరలి చనుదెల్చు దేవుండు దిక్కు నాకు, ఇప్పుడు పాండవ వనవాసం సినిమాలో ఘంటసాల మాస్టర్ గారు గానం చేసిన శ్రీ సీనియర్ సముద్రాల వారి సాహిత్యం, శ్రీ ఘంటసాల మాస్టర్ గారు సంగీతం. ఈ పాండవ వనవాసం సినిమా 1965 సంవత్సరంలో విడుదలైంది. ఇప్పుడు ఈ పద్యాన్ని పాడుకుందాం. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే, అసమాన సూరుడు అమర సన్నిభుడు పార్థుడు కురురాజు బందయైపోయే, అమిత బాహుబలుండు అపరాజితుండు భీమసేనుడు కూడా విజుతుడైపోయే, ధర్మావతారుండవు ధర్మసూనుండే తన్నొడ్డి పణముగా తానోడిపోయే, ఓడిపోయే. ధన్యవాదాలు. మరొక రోజు ఘంటసాల మాస్టర్ గారి యుగళ గీతం స్టార్ మేకర్ మాధ్యమంగా పాడుకుని ఆనందిద్దాం. జై ఘంటసాల, జై జై ఘంటసాల. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సెలవు. నమస్కారం.